అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ అయిన వంకాయ మామిడికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇంకా చాలా ఈజీగా ఈ మెథడ్లో చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక కుక్కర్ తీసుకుని ఈ విధంగా 500 గ్రామ్స్ వంకాయలను తీసుకుని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి. వంకాయలు అనేవి ఫస్ట్ ఉప్పు వాటర్లో వేసుకొని కట్ చేసుకోవాలి, లేకుంటే నల్లగా మారిపోతాయి. ఆ తర్వాత పైన పీల్ తీసి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను, వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఆ తర్వాత కరివేపాకు ఒక రెమ్మ, 2 గ్లాస్ వాటర్ అనేది వేసి కుక్కర్కి మూత అనేది పెట్టి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, బాగా ఉడికిపోయి ఉంటుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్కి విజిల్ తీసి మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. వాటర్ ఉంటే ఈ విధంగా వాటర్ అనేది వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా బాగా స్మాష్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఈ పప్పు గుత్తితో ఈ విధంగా చేసుకోవాలి. పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ అనేది వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్, దంచుకున్న 4-5 రెబ్బల వెల్లుల్లి, చెల్ల మిరపకాయలు ఉంటాయి కదండి, అవి వేసేయాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ విధంగా పోపు వేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి. అప్పుడు ముందుగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న ఈ వంకాయ బజ్జీని ఈ విధంగా వేసేసి ట్రాన్స్ఫర్ చేసేసి ముందుగా తీసుకున్న వాటర్ని వేసేసి ఈ విధంగా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.